యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి, ఆత్మీయ జీవితం అనేటువంటి కార్యక్రమాల ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేమించి మా స్థానిక సంఘం ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి నేను దేవునికి ముందుగా కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రేమతో ఈ కార్యక్రమానికి మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మీయ జీవితమైనటువంటి కార్యాలు మీ యొక్క ఆత్మల రక్షణార్థమై ఆత్మీయమైనటువంటి జీవితాలు మీరు అభివృద్ధి చెందడానికి ఈ కార్యక్రమాలు మీకు మేలుకరంగా ఉంటున్నాయని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యము నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, సొలొమోను భక్తుడి ద్వారా వ్రాయబడినటువంటి ఒక లేఖన భాగాన్ని మనము ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 7వ వాక్య భాగంలో చెప్పబడినటువంటి మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఏమనుందంటే అక్కడ, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకున్నాము. ఏం సంపాదించుకోవాలి మనము? బుద్ధిని. అంటే ఎవరికి మాట చెప్తున్నాడు? దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి బిడ్డలు, దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి బిడ్డలు బుద్ధిని సంపాదించుకోవాలి అనే మాట చెప్పబడుతుంది. వాస్తవంగా మానవ జీవితాల్లో బుద్ధి కలిగి జీవించటం, బుద్ధి కలిగి ప్రవర్తించటం ఎంతో మేలు, ధన్యత. బుద్ధి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి మానవ జీవితంలో. కనుక ఇక్కడ బుద్ధిని సంపాదించుకోవాలి. మనిషి లోకములో అనేకమైన వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ సంపాదన మొత్తం ఇచ్చి బుద్ధిని సంపాదించుకో. అంటే నువ్వెంతో కష్టపడి ఎన్నో సంపాదిస్తూ ఉంటావు భౌతికంగా, కానీ వాటికంటే ముఖ్యమైనది నీ జీవితంలో బుద్ధి అనే మాటని చెప్పబడుతుంది. దేవుడు మానవుని సృజించారు. మరి మానవుణ్ణి బుద్ధి లేనివాడుగా దేవుడు చేశాడంటే దేవుడు అట్లా చేయలేదు. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచన భాగంలో చెప్పబడుతున్నటువంటి మాటని మనం గమనిస్తే అక్కడ ఏమి చెప్పబడిందంటే, భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచ్చు, ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానము అనుగ్రహిస్తున్నాడు. అయితే మానవుడు ఎలా ఉన్నాడంటే, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకునేటువంటి పరిస్థితుల్లో మానవుడు లేడని అక్కడ వ్రాయబడి ఉన్నది. కనుక దేవుడు మానవుడికి బుద్ధిని, జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. కానీ మనిషి ఆ యొక్క బుద్ధిని కోల్పోయాడు. దేవుని కూర్చున్న జ్ఞానాన్ని కోల్పోయాడు. దేవుని పట్ల ఉండవలసిన బుద్ధిని కోల్పోయాడు. కనుక దేవుడు తన భక్తుల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు, నాయన నీ సంపాదన అంతా కూడా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో. అంటే బుద్ధి చాలా అవసరం. మరి దేవుని పిల్లలుగా మనం ఈ సత్యాన్ని ఆలోచన చేయాలి. బుద్ధిని గూర్చి పరిశుద్ధ గ్రంథం అనేకమైనటువంటి విషయాలు మనకు నేర్పిస్తూ ఉంది. ఒకనాటి దేవుని ప్రజలుగా జీవించినటువంటి క్రైస్తవులకు ముందుగా ఉన్నటువంటి ఒక యుగానికి సంబంధించినటువంటి, అంటే ధర్మశాస్త్ర యుగానికి సంబంధించినటువంటి ఇజ్రాయేలు ప్రజల యొక్క జీవితాలను మనం ఆలోచన చేస్తున్నట్లయితే అక్కడ మోషే భక్తుడు వారి గురించి వ్రాయించాడు. దేవుడు మోషే ద్వారా ఏం వ్రాయించాడంటే, ఇజ్రాయేలు ప్రజల గురించి ఏమన్నాడంటే, బుద్ధి లేని అవివేక జనము. ఎలా ఉన్నారంటే దేవుని ప్రజలు, ఒకనాటి ఇజ్రాయేలు ప్రజలు బుద్ధి లేనటువంటి అవివేక జనము. వాస్తవంగా దేవుడు ఎలాంటి వారు కావాలని కోరుకున్నాడు? బుద్ధి కలిగి ప్రవర్తించాలి, జ్ఞానము కలిగి ప్రవర్తించాలి, వివేకము కలిగి దేవుని పిల్లలు ప్రవర్తించాలి. వాస్తవంగా
దేవుడు మనకి అర్థమవ్వాలంటే దేవుడు అంటున్నాడు, ఆకాశము నుండి నరుని దేవుడు పరిశీలన చేస్తుంటే వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు లేరంట. దేవుణ్ణి వివేకముతో ఎవరైతే వెతుకుతున్నారు అని దేవుడు ఆకాశము నుండి నరుని పరిశీలిస్తే ఏమైపోయారని ఆ గ్రంథం చెప్తుందంటే వివేకము లేని వారు ఉన్నారు. అట్లనే అక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మోషే భక్తుడి ద్వారా జ్ఞాపకం చేయబడింది బుద్ధి లేని అవివేక జనము. కనుక దేవుని ప్రజలు బుద్ధి కలిగిన వారు ఉండాలి. అసలు క్రైస్తవుడు అంటేనే పరిశుద్ధ గ్రంథం చెప్పింది, అపోస్తుడైనటువంటి పౌలు అంటాడు బుద్ధిమంతులతో మాట్లాడినట్టు. అంటే క్రైస్తవుడు బుద్ధిమంతుడు, జ్ఞానం కలిగిన వాడు. మరి ఎందుకు ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనము ఈ సమయంలో ఆలోచన చేస్తున్నాం అనే సంగతిని మనం గమనిస్తే, బుద్ధి అంటే దానికి మరొక అర్థం ఏంటంటే తెలివి. క్రైస్తవులు బుద్ధి అనగా తెలివి కలిగినటువంటి వారు ఉండాలి, చాలా జ్ఞానం కలిగినటువంటి వారు ఉండాలి. యేసు ప్రభు వారు 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసుకున్నారు. వారికి ఈ లోకంలో సువార్త పనిని వారికి అప్పగించాడు, ఆ బాధ్యతను ఆయన. కనుక లోకంలోకి మిమ్మల్ని పంపిస్తున్నాను అని చెప్తూ వాళ్ళకి ఏం చెప్పాడంటే, పాముల వలె వివేకమును పావురం వలె నిష్కాపటులై ఉండండి. అంటే లోకంలో ప్రభువు చేత పంపబడుతున్నటువంటి అపోస్తులు వాళ్ళు ఎంత జ్ఞానంగా ఉండాలంటే, ఎంత వివేకంతో ఉండాలంటే, పాము ఎట్లా వివేకము కలిగి ఉంటుందో, ఒక పావురము ఎటువంటి నిష్కలంకమైనటువంటిదిగా ఉంటుందో, అలాంటి ఆలోచనతో జీవితాలతో మీరు కొనసాగాలి ఈ లోకంలోని యేసు ప్రభువారు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది అపోస్తులకు నేర్పించినటువంటి విధానము గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా మనం జ్ఞాపకం చేసుకునేటువంటి మాట ఏంటంటే, బుద్ధిని సంపాదించుకోవాలి. క్రైస్తవ జీవితంలో బుద్ధి అనేటువంటిది చాలా అవసరమైనటువంటిదిగా పరిశుద్ధ గ్రంథంలో మనకి జ్ఞాపకం చేయబడుతుంది. రాజులు 2వ గ్రంథం 12వ అధ్యాయము 2వ వచన భాగంలో బుద్ధిని నేర్చుకోవాలని ఒక సందర్భం మనకు చెప్పబడుతుంది. ఏమిటని మనం ఆలోచన చేస్తే, మరి యావాసు అనేటువంటి ఒక బాలుడు రాజుగా చేయబడ్డాడు. తన తండ్రి మరణానంతరము అక్కడ ఉన్నటువంటి ప్రజలు అతను రాజుగా చేశారు. మీరు 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 21వ వచన భాగం చూసినప్పుడు, యావాసు ఏలన ఆరంభించినప్పుడు 7 ఏండ్ల వాడు అని చెప్పబడింది. అంటే 7 సంవత్సరములు కలిగినటువంటి బాలుడు ఆనాడు ఇజ్రాయేలు ప్రజల్ని పరిపాలించేటువంటి అవకాశం వచ్చింది. మరి 7 సంవత్సరాల బాలుడికి ఏది అవసరం? బుద్ధి అవసరం, జ్ఞానం అవసరం. కనుక అక్కడ వాళ్ళకి ఏం చేస్తారంటే, అక్కడ 12వ అధ్యాయము 2వ రాజులు 12వ అధ్యాయము 2వ వచన భాగంలో యాజకుడైనటువంటి యెహోయాదా యావాసుకి బుద్ధి నేర్పేవాడిగా ఉన్నాడట. ఎవరి దగ్గర బుద్ధి నేర్చుకోవాలి? యాజకుడు, దేవుని సేవకుడు. దేవుడి యొక్క బుద్ధిని, దేవుడు చెప్తున్న బుద్ధి ఎవరి ద్వారా మనం నేర్చుకుంటామంటే దేవుని సేవకుల ద్వారా నేర్చుకుంటాం. రాజులు గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు యావాసు 7 సంవత్సరాలు బాలుడైనటువంటి యావాసుకి యెహోయాదా అనేటువంటి యాజకుడు బుద్ధి నేర్పిస్తున్నాడు. అతడు యాజకుడి దగ్గర బుద్ధి నేర్చుకున్నంత కాలము కూడా అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడని ఆ లేఖన భాగం చెప్తుంది. అంటే బుద్ధి దేనికని మనం ఇక్కడ ఆలోచన చేస్తే, దేవుని దృష్టిలో యథార్థంగా మనం నడుచుకోవడానికి. అంటే దేవుని దృష్టిలోని యథార్థంగా ఉండాలంటే ఖచ్చితంగా బుద్ధి చాలా అవసరం. మరి బుద్ధి ఎలా అంటే నేర్పింపబడాలి. మనము దేవుని సేవకుడు ద్వారా బుద్ధి నేర్పించబడాలి. కనుక దేవుని సేవకుడు మనకి బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడు. తిమోతి చెప్తాడు, అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచన భాగంలో చూసినప్పుడు దైవజనుడు ఏం చేయాలనేటువంటిది అక్కడ బోధించబడింది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు
శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడు ఖచ్చితంగా దేవుని పిల్లల్ని గద్దించాలి, బుద్ధి చెప్పాలి, జ్ఞానం నేర్పించాలి, దేవుని యొక్క శిక్షలో వారిని పెంచాలి, నీతి మార్గంలో వాళ్ళు నడుచుకోవాలి. ఈ సంగతులు ఖచ్చితంగా ఒక దైవజనుడు దేవుని పిల్లలకి నేర్పించాలి. కనుక అక్కడ యెహోయాదా అనేటువంటి యాజకుడు యావాసునకు 7 సంవత్సరాల బాలుడు రాజు అయిపోయాడు. ఆ బాలుడికి బుద్ధి నేర్పేటువంటి పని కలిగి ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే యావాసు ఆ యెహోవా యాజకుడు దగ్గర బుద్ధి నేర్చుకున్నాడో దేవుని దృష్టికి యథార్థముగా ఉన్నాడు అనేటువంటి మాట అక్కడ చెప్పబడింది. ఈనాడు దేవుని పిల్లలు దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలంటే, యథార్థంగా నడుచుకోవాలంటే దేవుని సేవకుని ద్వారా దేవుని ఉద్దేశాలను తెలుసుకుంటూ మనం దేవుని వాక్యము ద్వారా హెచ్చరింపబడాలి, బుద్ధి చెప్పబడాలి. అప్పుడు మనం ఖచ్చితంగా ఏమవుతామని దేవుని వాక్యం చెప్తుందంటే, మనము దేవుని దృష్టిలో యథార్థంగా మనము ప్రవర్తించగలుగుతాం, దేవుని ప్రేమకు పాత్రలుగా మనం ఉంటాం. కనుక బుద్ధి నేర్చుకోవాలంటే ఒకటి దేవుని సేవకుల ద్వారా నేర్చుకోవాలి అని ఒక రాజు యొక్క జీవితము మనకి ఇక్కడ ఒక మాదిరిని తెలియజేస్తుంది. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మరొక రాజు బుద్ధి నేర్చుకోవడానికి చేసినటువంటి పని ఏంటంటే సొలొమోను ఇజ్రాయిల్ ప్రజల్ని 12 గోత్రాల వాళ్ళని తన తండ్రి అయిన దావీదు తర్వాత మరి 40 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. ఆ సొలొమోను గురించి మనకి గ్రంథం ఏం చెప్తుందని మనం ఆలోచన చేసినట్లయితే రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 7వ వచన భాగంలో ఈ లేఖనం వ్రాయబడి ఉన్నది. ఏమని ఉందంటే, మరి దావీదు అనంతరం సొలొమోను రాజు అయ్యాడు. రాజు అయినప్పుడు ప్రజలను పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానం కొరకు ఆయన ఆలోచన చేసి యెహోవా దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, నాయనా, నా తండ్రి అయినటువంటి దావీదునకు నువ్వు వాగ్దానం చేశావు. ఏమనంటే, రాజ్యము నీ కుమారుడికి ఇస్తానని, ఆ ప్రకారంగా నువ్వు ఈ రాజ్యాన్ని నాకు అప్పగించావు. అయితే నేను బాలుడును, నా జ్ఞానం సరిపోదు, బుద్ధి సరిపోదు, కనుక నాకు బుద్ధిని జ్ఞానమును దయచేయమని ఆయన ప్రార్థన చేశాడు. అంటే బుద్ధి జ్ఞానము మనం నేర్చుకోవటానికి ఒకటి దేవుని సేవకులు, రెండవదిగా సొలొమోను చెప్తున్న విషయం ఏంటంటే ప్రార్థన. దేవుణ్ణి ప్రార్థన ద్వారా అడగడం ద్వారా, ప్రార్థన జీవితాలు కలిగి ఉండటం ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పిస్తాడంటే బుద్ధి నేర్పిస్తాడు, బుద్ధిని అనుగ్రహిస్తాడు, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఇది సొలొమోను జీవితంలో జరిగింది. ఆయన అడిగాడు, నేను బాలుణ్ణి, నాకు సరిపోవట్లేదు, జ్ఞానం సరిపోదు, బుద్ధి సరిపోదు, నీ జనుల్ని పరిపాలించాలి, నీ జనులకి న్యాయం తీర్చాలి, కాబట్టి నాకు ఆ యొక్క సహాయం చేయమని అడిగినప్పుడు దేవుడు ఎంతో సంతోషించిన ఆయన, నీవు శత్రురాజు యొక్క ప్రాణం అడగలేదు, ఇతర రాజ్యాలను అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, కానీ జ్ఞానాన్ని అడిగావు, బుద్ధిని అడిగావు. కాబట్టి నీకు బుద్ధి జ్ఞానముతో పాటుగా ఇదిగో ఐశ్వర్యము కూడా నీకు దయచేస్తున్నానని సొలొమోనుకు దేవుడు ఆశీర్వదించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తాం. మనం ఇక్కడ నేర్చుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, బుద్ధి నేర్చుకోవడానికి లేదా బుద్ధిని పొందుకోవడానికి ప్రార్థనా జీవితాల ద్వారా కూడా మనము దేవుణ్ణి అడగటం ద్వారా మనం పొందుకోవచ్చు. యాకోబు పత్రికలో వ్రాయబడింది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగాలి. కనుక బుద్ధి జ్ఞానము దేవుణ్ణి అడుగుట ద్వారా, దేవుని సేవకుల ద్వారా నేర్చుకున్న ద్వారా మనం బుద్ధి నేర్చుకోవచ్చు అనే సత్యాన్ని దేవుని గ్రంథం మనకి తెలియజేస్తుంది. మూడో సంగతిని మనం ఆలోచన చేసినట్లయితే బుద్ధి ఎలాగా నేర్చుకుంటాననే మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచన భాగంలో అపోస్తుడైనటువంటి పౌలు యేసుక్రీస్తు వారిని గురించి చెప్తూ ఈ మాట తెలియజేశారు, బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయనందే గుప్తములై ఉన్నవి. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి, బుద్ధి జ్ఞానము ఎవరిలో గుప్తమై ఉందంటే యేసుక్రీస్తునందు. ఈ సంగతి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక రాజు దేవుని సేవకుడి దగ్గర బుద్ధి నేర్చుకున్నాడు, మరొక రాజు దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా బుద్ధి జ్ఞానం తెచ్చుకున్నాడు,
మరి మూడో సంగతి మనకేం చెప్పబడుతుందంటే యేసు క్రీస్తులో ఉన్నాయంటే ఇవన్నీ కూడా బుద్ధి, జ్ఞానము, సర్వసంపద. దేవునిలో యథార్థమైన బిడ్డగా జీవించటానికి నీకు కావాల్సిన బుద్ధి, జ్ఞానము, దేవుని యొక్క ఆశీర్వాదం నీకు కావాలంటే అవన్నీ క్రీస్తులోనే ఉన్నాయి. కనుక క్రైస్తవులు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. క్రైస్తవుడు అనగానే క్రీస్తుని ధరించుకున్నవాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినటువంటి వాడు, బాప్తిసం ద్వారా క్రీస్తుని ధరించుకున్నటువంటి వాడు. క్రీస్తుని ధరించుకున్నటువంటి మనము ఆ క్రీస్తులో ఏమున్నాయో మనం ఆలోచన చేయాలి. క్రీస్తుని ధరించుకున్నాను, క్రీస్తు ఆత్మ నేను కలిగి ఉన్నాను, కలిగి ఉన్నటువంటి నాకు బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, దేవుని ఆశీర్వాదం కూడా మనకి అనుగ్రహించబడుతుంది. మరి బుద్ధి కలిగి ప్రవర్తించట్లేదంటే క్రైస్తవుడు, జ్ఞానం కలిగి ప్రవర్తించట్లేదంటే క్రైస్తవుడు అంటే నువ్వు పొందినటువంటి బాప్తిస్మంలో లోపం ఉందని అర్థం. నువ్వు బాప్తిస్మము పొందేటప్పటికీ నీ హృదయం కానీ, నీ ఆలోచన కానీ, నీ విధానం కానీ మారలేదు. మనుషులకు ఉద్దేశ ప్రకారంగా ఎవరో పొందమంటే పొంది ఉండొచ్చు, లేకపోతే ఏదో అవసరత కొరకు నువ్వు బాప్తిస్మం పొందావేమో. నిజమైనటువంటి రీతిలో దేవుని వాక్యాన్ని బట్టి వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మం కనుక నువ్వు పొంది ఉన్నట్లయితే నువ్వు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని, దేవుని వరాన్ని లేదా క్రీస్తు యొక్క ఆత్మను పొందుకుని ఉన్నావు, క్రీస్తుని ధరించుకుని ఉన్నావు. క్రీస్తుని ధరించుకుంటే క్రీస్తులో ఉన్నటువంటి బుద్ధి, క్రీస్తు ద్వారా వచ్చేటువంటి జ్ఞానము, క్రీస్తు ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదం ఖచ్చితంగా దేవుని పిల్లలు పొందుకుంటారు. కనుక ఈ సమయంలో 3 విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం బుద్ధి నేర్చుకోవడానికి. ఒకటి, దేవుని సేవకుల దగ్గర నేర్చుకోవాలి. దేవుని ప్రార్థించడం ద్వారా బుద్ధి జ్ఞానం నేర్చుకుంటాము. అలాగే క్రీస్తుని ధరించుకోవడం ద్వారా క్రొత్త నిబంధన సత్యం ఏంటంటే ఎవరైతే క్రీస్తునందు బాప్తిస్మం పొందారో వాళ్ళు బుద్ధిమంతులు, జ్ఞానవంతులు. కానీ ఈ జ్ఞానం, బుద్ధి మనం కలిగి కొనసాగుతున్నామా లేదనేటువంటిది మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. కనుక బుద్ధి అనేటువంటిది క్రైస్తవ జీవితంలో చాలా అవసరమైనటువంటి సంగతిగా మనం ఆలోచన చేయాలి, ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా మనము గమనించాలి. కనుక బుద్ధి అంటే తెలివి కలిగి ప్రవర్తించాలి, తెలివితో బ్రతకాలి ఈ లోకంలో. దేవుని పిల్లలు జ్ఞానంగా ఉండాలి ఈ లోకంలో. అటువంటి బుద్ధిని, జ్ఞానమును మనం కలిగి ఉన్నామా లేదనేటువంటిది గమనించాలి. అది కలిగి ఉండాలంటే ఇదిగో ఒకటి, దేవుని సేవకుల దగ్గర నేర్చుకోవాలి, ప్రార్థనా జీవితాల ద్వారా నేర్చుకోవాలి. క్రొత్త నిబంధన సత్యం క్రీస్తుని కలిగి ఉంటేనే ఇవన్నీ కూడా నీకు అనుగ్రహించబడ్డాయి. నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడినప్పుడు, నీలో ఉన్న ఆత్మ చేత నడిపించబడితే ఖచ్చితంగా క్రైస్తవుడు బుద్ధి జ్ఞానము కలిగినటువంటి వారుగా జీవిస్తారనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. కనుక పౌలు గారు ఈ విషయాలు నిమిత్తమైన కొన్ని సంగతులు, కొన్ని హెచ్చరికలు ఆయన చేశారు. అపోస్తుడైనటువంటి పౌలు మనం బుద్ధి కలిగి ఉండకపోతే ఎంత ప్రమాదమో, కాబట్టి బుద్ధి కలిగి ఉండడం, అలాగే దేవుని సేవకుల ద్వారా బుద్ధి నేర్చుకోవడం మనకు చాలా అవసరమైనటువంటి విషయాన్ని పౌలు ఆయన వ్రాసినటువంటి పత్రికల్లో జ్ఞాపకం చేశారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 25వ వచన భాగంలో, కనుక మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకున్నట్లు చూసుకునుడి, వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పుచున్నవాడిని నిరాకరించిన ఎడలా, వారు అనగా ఇశ్రాయేలు ప్రజలు, జరిగిపోయిన సంగతి, పాత నిబంధన, వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాడు ఎవరంటే మోషే. ఇజ్రాయేల్ ప్రజలకి భూమి మీద ఉండి బుద్ధి చెప్పిన వాళ్ళు ఎవరంటే మోషే. దేవుడు మోషేకి చెప్తే మోషే ఇజ్రాయేల్ ప్రజలకు వెళ్ళి చెప్పేవాడు, దేవుడు ఇలా ఉండమని చెప్తున్నాడు, ఇలా చేయమని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకునే సత్యం ఏంటంటే బుద్ధి చెప్తున్న వాడిని నిరాకరించకుండా చూసుకోవాలి దేవుని పిల్లలు. ఒకనాటి ఇజ్రాయేల్ ప్రజలు భూమి మీద నుండి వాళ్ళకి బుద్ధి చెప్పినటువంటి మోషే అయిన వాళ్ళు నిరాకరించారు. కనుక ఏం జరిగిందంట, భూమి మీద నుండి వారికి బుద్ధి చెప్పిన వాడిని నిరాకరించిన వారు తప్పించుకొనకపోయిన ఎడలా, వాళ్ళు నిరాకరించారు వాళ్ళకి బుద్ధి చెప్పినటువంటి మోషేని. కాబట్టి ఏమయ్యారు, వాళ్ళు తప్పించుకోలేకపోయారు, వాళ్ళు శిక్షలో పడిపోయారు. బుద్ధి చెప్తున్న వాడిని ఎవరు కూడా తృణీకరించకూడదు. బుద్ధి దేవుని దృష్టిలో యథార్థంగా జీవించడానికి మీకు సహాయం చేస్తుంది.
దేవుని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మీకు తీసుకొస్తుంది. సొలొమోను జీవితంలో మనం చూస్తాం. కానీ ఆ బుద్ధి చెప్తున్న వాళ్ళని నిరాకరించకూడదు. ఒకనాటి ప్రజలు, ఇజ్రాయిల్ ప్రజలు మోషేని నిరాకరించారు. అప్పుడు వాళ్ళు నశించిపోయారు. ఉదాహరణకి మనం సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో గమనించినప్పుడు కోరహు సంబంధులు మోషే అహరోనుకి వ్యతిరేకంగా నిలబడ్డారు. వాళ్ళు దేవుడు మీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా అని, దేవుని ప్రజలు మీరేనా మేము కాదా అని వాళ్ళు మోషేని ఎదిరించారు. అయితే మోషే చెప్పాడు, రేపు ఉదయాన్న మీరు దోపార్తులు తీసుకుని రండి, మేము వస్తాము. ఎవరు దేవుని ప్రజలో, ఎవరు దేవుని వాడో, ఎవరు దేవుని వాడు కాడో తెలిసిపోద్దని చెప్పాడు. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడాడు, నాయనా నీవు ప్రజలు ఈ ప్రాంతం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోండి, నా ఉగ్రతను వాళ్ళ మీద చూపిస్తానన్నాడు. కోరహుతో వచ్చినట్టు ఆ సంబంధులు 250 మంది. దేవుడు కోపం వాళ్ళ మీద రగిలుకుంది. వెంటనే భూమికి ఆయన ఆజ్ఞాపించాడు. భూమి తన నోరు తెరిచింది. వాళ్ళు సజీవంగానే ఆ భూమి క్రిందకి దిగిపోయారు. వాళ్ళు బ్రతికుండగానే అలా భూమి క్రిందకి వెళ్ళిపోయారు. అంటే మోషే భూమి మీద నుండి బుద్ధి చెప్పినటువంటి మోషేనే నిరాకరించినటువంటి ఆ ప్రజలు తప్పించుకోలేకపోయారు కదా. పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాన్ని విసర్జించు మనము తప్పించుకునకపోవటం మరి నిశ్చయము కదా. భూమి మీద నుండి బుద్ధి చెప్పినటువంటి మోషే మాట వినకుండా నిరాకరించినటువంటి ఆనాటి ఇజ్రాయేల్ ప్రజల్లో కొంతమంది నాశనం అయిపోయారు, తప్పించుకోలేకపోయారు దేవుని యొక్క శిక్ష నుండి. మరి ఈనాడు పరలోకం నుండి బుద్ధి చెప్తున్నాడు. క్రైస్తవులకు బుద్ధి చెప్పేది ఎవరు? యేసు ప్రభు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. తన దాసుల ద్వారా, తన సేవకుల ద్వారా తన ఉద్దేశాలను తెలియజేస్తూ ఉంటాడు. మీకు బుద్ధి చెప్తుంటాడు, జ్ఞానం చెప్తూ ఉంటాడు. వాళ్ళు శిక్షలోకి వెళ్ళిపోతే మరి పరలోకం బుద్ధి చెప్తున్నటువంటి ప్రభువుని మీరు తృణీకరిస్తే, ఆయన మాటని మీరు నిరాకరిస్తే ఇంకా తప్పించుకునే అవకాశం ఉందా? కాబట్టి చాలా ప్రమాదం ఉంది క్రైస్తవ జీవితాల్లో. బుద్ధి చెప్తున్న వాళ్ళని కనుక మీరు నిరాకరించినట్లయితే, దైవజనులు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఏది మంచో ఏది చెడ్డో దేవుడు తన సేవకుల ద్వారా దేవుని పిల్లలకి తెలియజేస్తాడు. కనుక ఈ లోకంలో మనం ఏ విధంగా జ్ఞానం కలిగి, క్రైస్తవుడు జ్ఞానం కలిగి జీవించాలో దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక క్రైస్తవ జీవితంలో బుద్ధి చాలా అవసరం. కనుక బుద్ధి ఏం చేస్తుందంటే దేవుని ఎద్దుకు చేరుస్తుంది, దేవునికి ఇష్టమైన పిల్లలుగా జీవింపజేస్తుంది. కనుక మోషేని నిరాకరించిన వాళ్ళు నశించిపోయారు. మరి ప్రభువే మనకు బుద్ధి చెప్తున్నాడు. మనం ఎలా ఉన్నాం? బుద్ధి నేర్చుకుంటున్నామా? మనము లూకాసు వార్తలో తప్పిపోయిన కుమారుడు గురించి అనేక సందర్భాల్లో మనం మాట వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఆ చిన్న కుమారుడు తన ఆస్తి అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారం వల్ల తన ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు. తినుటకు ఆహారం లేని పరిస్థితుల్లో భయంకరమైన కరువు దినాల్లో ఉన్నాడు. అప్పుడు ఒక మాట వ్రాయబడి ఉన్నది ఏంటంటే, బుద్ధి వచ్చి, ఏమొచ్చిందా కుమారుడికి, తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చి అప్పుడు ఆలోచించాడంటే ఎక్కడికి వెళ్ళాలని, తిరిగి నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోవాలి. వచ్చి ఏం మాట్లాడుతున్నాడు తండ్రితో, తండ్రి నేను పరలోకమునకు వ్యతిరేకంగా నీ ఎదుటి నేను పాపము చేశాను, నీకు పరలోకమునకు. అంటే ఏ తండ్రి గురించి అక్కడ చెప్పబడిందంటే పరమందు ఉన్నటువంటి తండ్రి గురించి. కనుక దేవుని పిల్లలైనటువంటి మనము, ప్రభునందున్నటువంటి మనము బుద్ధి కలిగి ప్రవర్తించకపోతే దేవుని పట్ల యథార్థంగా మనం ఉండలేం, దేవునితో మనం ఉండలేం. కాబట్టి ఈ కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ బుద్ధి వచ్చాక ఏమయ్యాడంటే తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా మనము వాక్య భాగంలో మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని పిల్లలుగా క్రీస్తునందు ఉన్నటువంటి మనము బుద్ధి కలిగి జీవించాలి, బుద్ధి కలిగి ప్రవర్తించాలి. కాబట్టి అట్టి బుద్ధి కొరకు మనము దైవజనుల ద్వారా నేర్చుకోవాలి, ప్రార్థనా జీవితాల ద్వారా నేర్చుకోవాలి. క్రీస్తుని కలిగి ఉన్నాం కనుక క్రీస్తు ఆత్మచేత మనం నడిపించబడినట్లయితే ఆత్మ మనల్ని ఖచ్చితంగా జ్ఞానవంతులుగా, బుద్ధిమంతులుగానే మనల్ని నడిపిస్తాడనేటువంటి సత్యాన్ని మనము గుర్తించాలని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. అందుకే పౌలు మరొక హెచ్చరిక చేశారు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 31 వచ్చిన భాగంలో ఒక సంగతిని గుర్తు చేస్తాడు. ఇదిగో నాయనా, రాత్రింబగళ్ళు రేయింబగళ్ళు కన్నీళ్లు విడిచిచు 3 సంవత్సరాలు మీకు బుద్ధి చెప్పాను, ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు ఆయన. ఎందుకు చెప్పాడు? అక్కడ 20వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి.
27 వచ్చిన భాగములు అంటాడు, దేవుని సంకల్పమంతా కూడా నేను దాచుకోకుండా నేనేమీ దాచుకోలేదు. దేవుని సంకల్పం మీకు చెప్పకుండా నేనేమీ దాచుకోలేదు. దేవుని సంకల్పం అంతా కూడా ఖచ్చితంగా దేవుని పిల్లలకి తెలియజేయాలి. అది దాచుకోకూడదు. ఈనాడు అనేక మంది దేవుని సంకల్పాన్ని పరిపూర్ణంగా వాళ్ళు తెలుసుకోవట్లేదు, ఇతరులకు బోధించట్లేదు. దేవుని సంకల్పము అర్థం కాకపోతే దేవుడు అర్థం కాదు, సంఘము అర్థం కాదు, ఆరాధన అర్థం కాదు, క్రైస్తవ జీవితం అర్థం కాదు. కనుక పౌలైతే దేవుని సంకల్పము దాచుకోలేదు అని పరిపూర్ణంగా తెలియజేశాడు. కనుక ఆ సంకల్పం తెలియజేసి 27 చెప్తాడు, 28 అంటాడు, ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. దాంట్లో నీ బాధ్యత ఏంటి? నువ్వు ఒకవేళ సంఘ పెద్దగా ఉన్నావా, విశ్వాసగా ఉన్నావా, లేకపోతే పరిచారకుడిగా ఉన్నావా, ఒక సేవకుడిగా ఉన్నావా, స్వార్థకుడిగా ఉన్నావా, బోధకుడిగా ఉన్నావా? నీ బాధ్యత ఏంటి? జాగ్రత్తగా బాధ్యత నెరవేర్చండి. ఎందుకనంటే ఆయన అంటున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకు వస్తాయి. సంఘంలోకి క్రూరత్వం కలిగినటువంటి మనుషులు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మందను అంటే సంఘమును కనికరింపక, దేవుని సంఘాన్ని కనికరింపకుండా వాళ్ళు ఇష్టానుసారమైన బోధలు చేసి మాటలు చెప్పి సంఘములో అనేకమైన అలజడులు చేస్తారు. ఇది ప్రారంభ సంఘ శతాబ్దంలో జరిగినటువంటి మొదటి శతాబ్ద కాలంలో జరిగిన సంగతులను పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఈడ్చికిపోతారు, సంఘం నుండి బయటికి తీసుకుపోతారు. కనుక మీ బుద్ధి కలిగి ఉండండి అంటున్నాడు అక్కడ. సంకల్పము తెలియకపోతే కనుక 3 సంవత్సరాలు నేను బుద్ధి చెప్పాను, నేను చెప్పినటువంటి ఆ బుద్ధిని మీరు మర్చిపోతారేమో. మీరు బుద్ధి కలిగి ప్రవర్తిస్తే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారు. కనుక ప్రభునందు ప్రియుల సంఘానికి పౌలు మరొక హెచ్చరిక చేసినట్లుగా వాక్య భాగం నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో మనం ఆలోచన చేస్తున్నాం, బుద్ధి అవసరం. ఆ బుద్ధి ఎలా తెచ్చుకోగలమో 3 సంగతులు మనము గ్రంథము నుండి ఆలోచన చేస్తాం. మరి క్రైస్తవ జీవితంలో బుద్ధి చాలా అవసరమైనటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఎందుకంటే బుద్ధి కలిగి ఉండటము మనకెంతో మేలు, ఎంతో ప్రయోజనం అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని వాక్యం ద్వారా దినదినము కూడా ఎదుగుదాం. అట్టి కృపట్టి ప్రేమ దేవుడు మనందరి జీవితంలో దయచేయాలని ప్రేమతో సంగతులు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి, కనికరమును బట్టి మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మా స్థానిక సంఘం ద్వారా మీరు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా మేము మీలో కొనసాగడానికి, మీ మాటలు ప్రకటించడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. చెప్పబడిన మాటలు నిష్ప్రయోజనం కాకుండా అనేక మంది బిడ్డల జీవితాల్లో మేలుకరంగాను, మీకు మహిమకరంగా, వాళ్ళకి రక్షణ దీవెనకరంగా ఉండేటట్టు సహాయం చేయండి. ఈ కార్యక్రమాల కొరకు నాకు సహకరించినటువంటి టీవీ ఛానల్ వారిని బట్టి, నాకు ఆర్థిక చేతినిచ్చిన బిడ్డలను బట్టి, పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని పరిపాలించిన నాయకుల, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి. మీరు ఇంతవరకు ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఉండి మరొక సమయాన్ని మీరు అనుగ్రహించినటువంటి విధానం బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభుచితమైతే రాబో సమయంలో కూడా ఇంకా అనేకమైన ఆత్మీయమైనటువంటి కార్యక్రమాల్లో మేము ముందుకు కొనసాగేటట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. వినుమా నేస్తమా, నీ ఆత్మకు రక్షణ సువార్తను, విశ్వసించుము క్రీస్తును, నీ కోసమే బలియాయెను. పాపములేని క్రీస్తే పరిశుద్ధుడు, ప్రేమామూర్తి కరుణామయుడు, నీతిమంతుడగు ప్రభువు, నమ్మదగిన నిజ రక్షకుడు. వినుమా నేస్తమా, నీ ఆత్మకు రక్షణ సువార్తను, విశ్వసించుము క్రీస్తును, నీ ఆత్మకు రక్షణ సువార్తను, విశ్వసించుము క్రీస్తును, నీ కోసమే బలియాయెను.
పాపములను క్షమించే అధికారము కలిగిన వాడు క్రీస్తునాథుడే.